ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు ఇంకా ఉన్నాయండి. ఈ మే, జూన్, జూలై నెలలకు 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి ఇంకా ఉన్నాయి. వాటిని ఎలా బుక్ చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 8వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 64,766 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,158 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,09,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఈరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గుముఖం పట్టిందండి. చాలా తక్కువగానే ఉంది. ఎవరైనా కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక తిరుమలలో కూడా ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. భక్తులు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. ఇకపోతే నేను నిన్ననే అంటే జూలై నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అని చెప్పాను. కానీ ఇంకా కూడా 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. 2024 మే, జూన్, జూలై నెలలకు గాను అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారో అక్కడి నుంచి బస్ టికెట్లతో పాటు టీటీడీ వారి యొక్క 300 రూపాయల దర్శనం టికెట్లను కూడా ఒకటేసారి బుక్ చేసుకోవచ్చు. అవి ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తూ వివరిస్తాను చూడండి. మీరు గూగుల్ ఓపెన్ చేసి అందులో ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ అని టైప్ చేసి క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు ఫ్రమ్ టు అనే ప్లేస్లో ఫ్రమ్ అనే చోట మీరు ఏ ఊరు నుంచి బయలుదేరుతున్నారో ఆ ఊరిని సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు నేను విజయవాడ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ టు అనే ప్లేస్లో తిరుపతి అని సెలెక్ట్ చేసుకోండి. తేదీ వచ్చి నేను ఉదాహరణకు జూన్ 4వ తేదీకి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేయాలి. మనం సెలెక్ట్ చేసుకున్న ఊరికి మరియు తేదీకి ఎన్ని రకాల బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇక్కడ కింద వాటి కాస్ట్తో సహా మీకు చూపిస్తుందండి. నేను ఫస్ట్లో ఉన్న బస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. వెంటనే ఇక్కడ మీకు బుక్ టీటీడీ దర్శనం టికెట్స్ అని చూపిస్తుందండి నోటిఫికేషను. ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ ఇది మీ బస్ అండి. ఇందులో మీరు కూర్చునే సీట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ అని ఉంటుంది. మీరు వెళ్ళే దర్శనం డేట్ని సెలెక్ట్ చేసుకోండి. జర్నీ డేట్ నేను జూన్ 4వ తేదీ సెలెక్ట్ చేశాను కాబట్టి దర్శనం జూన్ 5వ తేదీకి సెలెక్ట్ చేశాను. పక్కన సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న తేదీకి ఎన్ని టికెట్లు అవైలబుల్గా ఉన్నాయి అనేది మీకు చూపిస్తోంది చూడండి. నేను సెలెక్ట్ చేసుకున్న జూన్ 5వ తేదీకి సాయంత్రం 4 గంటలకు అలాగే మధ్యాహ్నం 1 గంటకు దర్శనం స్లాట్ అనేది అవైలబిలిటీ చూపిస్తోంది. ఈ కావాల్సిన టైం స్లాట్ని సెలెక్ట్ చేసుకోవాలి.
టికెట్లు, దర్శనం టికెట్లు మరియు బస్ టికెట్ల కాస్ట్ అనేది కలిపి టోటల్ అమౌంట్ ఎంత అయింది అనేది చూపిస్తాను చూడండి. తర్వాత ఇక్కడ కింద ప్యాసింజర్ డీటెయిల్స్ అంటే మీరు మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, జెండర్, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసి పేమెంట్ చేస్తే మీ యొక్క తిరుపతికి వెళ్ళే బస్ టికెట్లు మరియు దర్శనం టికెట్లు రెండూ కూడా ఒకటేసారి బుక్ అయిపోతాయి. ఇవి కూడా టీటీడీ వారి అఫీషియల్ టికెట్సే అండి. ఇవి కూడా టీటీడీ యాప్లో విడుదల చేసినట్లే బస్ టికెట్లు బుక్ చేసుకున్న వారి కోసం రోజుకు 800-300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో విడుదల చేస్తారు. కాబట్టి టీటీడీ యాప్లో జూలై వరకు దర్శనం టికెట్లు అయిపోయాయి, మేము బుక్ చేసుకోలేకపోయాము అని బాధపడే భక్తులందరూ కూడా ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ మరియు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ల నుంచి ఒకటేసారి తిరుపతికి వచ్చే బస్ టికెట్లను మరియు తిరుమల స్వామివారి దర్శనం టికెట్లను కూడా బుక్ చేసుకోగలరు. కనుక భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. ఓం నమో వెంకటేశాయ. మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.